హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 23rd అండ్ 24th June 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఈరోజు క్లాస్లో మనం చూస్తాం. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా 23rd June 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. తెలంగాణ వార్తలు. శ్రీశైలానికి గోదావరి నీటి మళ్లింపు అంశాలపై అధ్యయనం. గోదావరి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నీటిని మళ్లించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇచ్చంపల్లి వద్ద మొదట ప్రతిపాదించినట్లుగా బ్యారేజీ నిర్మాణం చేపడితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ముంపునకు గురవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ NWDA పేర్కొంది. తక్కువ ఎత్తుతో నిర్మించిన నీటిని మళ్లించేందుకు ఓ ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించింది. నెక్స్ట్ బిట్. పంచాయతీల్లో పెళ్లి రిజిస్ట్రేషన్లు. కార్యదర్శిని కలిస్తే చాలు, సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్ళనవసరం లేదు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో మొదలైన ఈ విధానం త్వరలో మరింత విస్తృతం కాబోతుంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కొత్త విధానంపై త్వరలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే యోచనలు ఉంది. వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంతవరకు సంక్లిష్టంగా ఉండేది. వధూవరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి శుభలేఖతో సహా తిరిగి తన ఆధారాలను చూపించాల్సి వచ్చేది. జనన మరణాలతో పాటు వివాహాల రిజిస్ట్రార్లను గ్రామ కార్యదర్శి నిర్వహించాలని పంచాయతీరాజ్ నూతన చట్టంలో నిర్దేశించింది. ఈ ఏడాది వరంగల్ అర్బన్ జిల్లాలో అతి తక్కువగా 6 వివాహాలు మాత్రమే నమోదు కాగా, నాగర్ కర్నూలు జిల్లాలో 1032 దస్త్రాల్లోకెక్కాయి. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి సలహాదారుగా షామ్యూల్. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా విశ్రాంత IAS అధికారి ఎం షామ్యూల్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు కార్యక్రమం అమలు పర్యవేక్షణ కమిటీ వైస్ చైర్మన్గా షామ్యూల్ వ్యవహరిస్తారు. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయనకు ఒక OSD, ఒక ప్రైవేటు కార్యదర్శి సహా 9 మంది సిబ్బందిని కేటాయించారు. నెక్స్ట్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. గ్రే జాబితాలోనే పాకిస్తాన్. సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చిన FATF. వివరాల్లోకి వెళ్తే, జైష్ ఏ మహ్మద్, లష్కర్-ఇ-తోబా తదితర ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్ను గ్రే జాబితాలోనే ఉంచాలని అంతర్జాతీయ ఉగ్రవాద ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ సంస్థ FATF నిర్ణయించింది. ఇంతకుముందు సూచించినట్లు 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. సౌదీ అరేబియా బికమ్స్ ఫస్ట్ అరబ్ కంట్రీ టు బి గ్రాంటెడ్ ఫుల్ మెంబర్షిప్ ఆఫ్ FAFT. వివరాల్లోకి వెళ్తే, Saudi Arabia has become the first Arab country to be granted full membership of the Final Action Task Force. Now FAT has 39 full members, including the permanent members of the UN Security Council and most countries of the G20. FAT is headquartered at Paris, France. నెక్స్ట్, అవార్డులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. యోగా విజేతలకు మోదీ అభినందనలు. యోగా వ్యాప్తికి అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేస్తున్న ప్రధానమంత్రి అవార్డులకు ఈ ఏడాది ఎంపికైన విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వారి విశిష్ట కృషిని ప్రశంసిస్తూ 6 విదేశీ భాషలు స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, రష్యన్, జపనీస్, ఇంగ్లీషులలో తన అభినందన సందేశాన్ని ట్వీట్ చేశారు. ఈ ఏడాది ప్రధానమంత్రి అవార్డులను వ్యక్తుల్లో ఇటలీకి చెందిన ఆంటోనెట్ రోసి, గుజరాత్కు చెందిన లైఫ్ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి రాజర్షి ముని, సంస్థల్లో జపాన్ యోగా నికేతన్, జపాన్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా,
ముంగేర్, బీహార్లకు ప్రకటించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ముఖ్యమైన రోజులకు సంబంధించినటువంటి బిట్స్ ఇంగ్లీష్లో చూద్దాం. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే June 23rd. The day is celebrated to promote participation in different sports throughout the world without any discrimination of the gender, age and athletic ability. The day is not confined to sports activities but a serious international effort to promote fitness and well-being in addition to the Olympic ideas of fair play, solidarity, respect and sportsmanship across the globe. నెక్స్ట్ క్రీడలకు సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు చూద్దాం. షమీ ప్రపంచ కప్ హ్యాట్రిక్ వివరాల్లోకి వెళ్తే 1987లో భారత పేసర్ చేతన్ శర్మ న్యూజిలాండ్పై వరుసగా 3 వికెట్లు తీసి ప్రపంచ కప్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు. 32 ఏళ్ల తర్వాత మళ్ళీ మహమ్మద్ షమీ రూపంలో ఒక భారత బౌలర్ చేతన్ ఫీట్ను సాధించాడు. ఆఖరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లైనప్ నబీ ఆఫ్తాబ్ ఆలం, ముజీబ్ రెహమాన్లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. నెక్స్ట్ 24 జూన్ 2019 24వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లాకు కొత్త రూపు, గ్రామీణ జిల్లా వరంగల్గా, నగర జిల్లా హన్మకొండగా పేర్ల మార్పు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ గ్రామీణ నగర జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి. వాటికి వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పేరు పెట్టడంతో పాటు సరిహద్దులను మార్చాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2016 దసరా నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. నగర జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఉపయోగించిన కార్యాలయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ఇబ్బందులు లేవు. గ్రామీణ జిల్లాకు మాత్రం సమస్యలు ఏర్పడ్డాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం ఎక్కడని ఇప్పటికీ తేలలేదు. ఇంతసేపు తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూసినాం. తర్వాత అంతర్జాతీయ వార్తలు చూద్దాం. విదేశీయులకు శాశ్వత నివాస పథకం, ఇంధనేతర ఆదాయమే లక్ష్యంగా ప్రకటించిన సౌదీ అరేబియా. వివరాల్లోకి వెళ్తే సంపన్నులైన విదేశీయులను ఆకర్షించడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ప్రభుత్వం సరికొత్త శాశ్వత నివాస అనుమతి పథకాన్ని ప్రకటించింది. కొత్త పథకంలో భాగంగా సుమారు 21 కోట్ల చెల్లిస్తే సౌదీలో శాశ్వత నివాస అనుమతి పొందొచ్చు. అదే రూపాయలు 27 లక్షలు చెల్లిస్తే ఓ సంవత్సరం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాష్ట్రంలో ఆధునిక గొర్రెల పరిశోధన కేంద్రం. గొర్రెల సంఖ్యలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్న మన రాష్ట్రంలో పరిశోధన కేంద్రం చేస్తే వాటి పెంపకంపై ఆధారపడిన 6 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక లేదంటే మహబూబ్ నగర్ జిల్లాలు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. అధిక మాంసోత్పత్తిని ఇచ్చే నెల్లూరు జాతి గొర్రెలతో పాటు మన రాష్ట్ర జాతిగా ప్రాచుర్యం పొందిన దక్కని జాతి గొర్రెలు ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ బిట్. పెద్దపల్లికి స్వచ్ఛ సుందర శౌచాలయ అవార్డు. వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారానికి పెద్దపల్లి జిల్లా ఎంపిక అయింది. మరుగుదొడ్లను వినియోగించడం, వాటిని సరైన రీతిలో నిర్వహించడం, రంగులు వేసి బాగా ఉంచడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా పలు జిల్లాలు పోటీ పడగా 3 జిల్లాలను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం విజేతలను ప్రకటించింది. తెలంగాణ నుంచి పెద్దపల్లికి చోటు దక్కింది. ప్రత్యేక కేటగిరీ విభాగంలో వరంగల్ అర్బన్ జిల్లాను ఎంపిక చేశారు. నెక్స్ట్ ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు ఇప్పుడు చూద్దాం. ఒడిశా టు ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ టు స్కూల్ స్టూడెంట్స్. Coming to the details, Odisha government decided to provide transportation costs to students who stay more than a kilometer away from their schools. Only students with an attendance of more than 30% will get the transportation allowances. Next,
ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. SBI plans to introduce YONO app in Singapore. Coming to the details, State Bank of India is planning to expand its market in Singapore by enhancing its relationship across small and medium enterprises (SMEs), contemplating introducing its YONO SBI app while having opened remittance services to all bank accounts. Next bit. Viral Acharya resigns as RBI Deputy Governor. Coming to the details, Viral Acharya has resigned as a Deputy Governor of the RBI. He served as a member of the Advisory Council of the RBI Academy and a member of the Academic Council of the National Institute of Securities Markets SEBI since 2014. నెక్స్ట్ క్రీడలకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. భారత అమ్మాయిలదే టైటిల్ FIH సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీ. వివరాల్లోకి వెళ్తే పురుషుల జట్టు బాటలోనే సాగి భారత అమ్మాయిల హాకీ జట్టు FIH సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీలో విజేతగా నిలిచింది. అద్భుత ఆట తీరుతో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో 3-1తో జపాన్ను ఓడించింది. 10వ ఫెడరల్ హలే ఓపెన్ గ్రాస్ టోర్నీ టైటిల్. వివరాల్లోకి వెళ్తే ఫైనల్లో ఫెడరర్ 7-6, 7-2, 6-1తో డేవిడ్ గోఫిన్ బెల్జియంను ఓడించాడు. ఒక టోర్నీలో 10 టైటిల్ గెలిచి నాదల్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు ఈ స్విస్ స్టార్. ఈ టైటిల్తో రోజర్ తన ATP సింగిల్స్ టైటిల్ సంఖ్యను 102కు పెంచుకున్నాడు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ 109 ముందున్నాడు. ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ హామిల్టన్ సొంతం. వివరాల్లోకి వెళ్తే ఫార్ములా 1 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్ను లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ కైవసం చేసుకున్నాడు. సహచరుడు బొటాస్ నుంచి గట్టిపోటీ ఎదురైన ఆఖర్లో అతన్ని వెనక్కి నెట్టి టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్కు ఇది 6వ టైటిల్ కావడం విశేషం. ఉత్తమ డ్రైవర్ రేసులో హామిల్టన్ 187 పాయింట్లు అగ్రస్థానంలో ఉండగా బొటాస్ 151వ స్థానంలో నిలిచాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 23rd and 24th డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు ఇంగ్లీష్లో అండ్ తెలుగులో అందించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్, డైలీ నా యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీరు ఫాలో అవ్వండి. నా క్లాసెస్ కనుక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ కమ్యూనిటీలో కూడా మీకు డైలీ అప్డేట్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు డైలీ కమ్యూనిటీలో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన PDFs కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్లో కూడా మీకు అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, జాబ్ అలర్ట్స్ క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.